జై హింద్ జై భారత్. నేను మొహమ్మద్ నయీం, నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్ తెలంగాణ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి అప్పులు చేసుకొని, మీరు ఎలాంటి లోన్లు లేపుకొని, మీరు అప్పుల బాధలోకి పడి, మీరు అప్పులతోని ఇబ్బందులు పడి, మీరు అప్పులు మేము చేసుకున్నాము, మేము అప్పులు మాకు అయిపోయినాయి, మాకు అప్పు భారం పెరిగింది అని మీరు అనుకుంటే, అప్పులలోకి వెళ్ళి బయట ఎలా వెళ్ళాలా అని మీకు ఆలోచనలు రాకపోతే, మేము అప్పులు ఎలా తీర్చేయాలా, ఈ అప్పుల బాధలోకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అని ఆలోచన ఉంటే ఈ వీడియో తప్పక చూడండి. ఎందుకంటే దీంట్లో మీరు అప్పులలోకి వెళ్ళి ఎలా బయటికి వెళ్ళాలా, అప్పు అన్నది ఏంది మీకు నేను సందేస్తున్నాను. ఎందుకంటే మీ దాకా అవేర్నెస్ గురించి ఇది మీ దాకా పంపించాలనుకునే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ముందుగాలైతే ఇది ఆలోచించుకోండి. మీకు ఒకసారి ఇది తెలిసిపోయింది, మీరు చేసిన అప్పు కాదు, మీకు బ్యాంకు కానీ, లోన్ కంపెనీ కానీ, ఫైనాన్స్ కంపెనీ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, ఏదైనా కంపెనీ యాడికి వెళ్ళినా మీరు లోన్ లేపినరు అనుకోండి, బైక్ మీద కానీ, కార్ మీద కానీ, లారీ మీద కానీ, ట్రాక్టర్ మీద కానీ, పొలం మీద కానీ, పర్సనల్ లోన్ కానీ, ఇల్లు మీద, ఫ్యాక్టరీ మీద, ఇండస్ట్రీ మీద, పర్సనల్ లోన్ మీద, క్రెడిట్ కార్డ్ లోన్ మీద, మీరు ఎలాంటి కూడా ఏ రూపంలో కూడా ఒకసారి లోన్ తీసుకుని మీరు ఇబ్బందులకు గురైతే ఈ వీడియో చూడండి. మీరు ఇప్పుడు ఈ ఇబ్బందులకి వెళ్ళి బయట ఎలా వెళ్ళాలి, మీకు నిజాలు ఎలా తెలవాలి, ఒక్కసారి మీకు నిజాలు తెలిసిపోతే మీరు ఈ అప్పులకి వెళ్ళి ఇలా బయటికి వెళ్ళిపోతారు. ఇలా మీరు ఎప్పుడు అప్పు తీసుకోలేదు అలా బయటికి వెళ్తారు. నిజాలు ఏమున్నాయి అంటే నిజాలు మీకు తెలియాలంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు మా వీడియోకు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని వేరే దాకా పంపిస్తే మేము ఒకటి తర్వాత ఒకటి అన్ని నిజాలు మీ దగ్గర పంపిస్తాం. మీరు అప్పు తీసుకోలేదు, మీకు అప్పులో దించాలని, మీకు అప్పులో భారంలో ముంచాలని ఇది ఒక కుట్ర. ఎలా కుట్ర అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కుటుంబంలో అందరికీ పెద్దవాడిని, కానీ నా కుటుంబంలో ఉన్న వారి ఆస్తుల మీద, వాళ్ళ ప్రాపర్టీల మీద నా ఒక దుర్యోగం, నాది ఒక కన్నున్నది, నాది చెడు ఆలోచన ఉన్నది. ఆ ప్రాపర్టీలో నేను లాక్కునాలా, ఆ ప్రాపర్టీని లాక్కునాలంటే ఏం చేయాలా, వాడిని అవసరం పడినప్పుడు అప్పు ఇచ్చుకుంటా పోవాలా. ఆ అప్పు తీరిపోయిన తర్వాత, ఆ అప్పు ముట్టిపోయిన తర్వాత మళ్ళీ అప్పు ఇవ్వాలా. అప్పు ఇచ్చి 10 రూపాయలు అప్పు ఇచ్చి 20 రూపాయలు వసూలు చేయాలా, 20 రూపాయలు అప్పు ఇచ్చి 40 రూపాయలు వసూలు చేయాలా, 10 లక్షలు అప్పు ఇచ్చి 20 లక్షలు వసూలు చేయాలా, 20 లక్షలు అప్పు ఇచ్చి 30 లక్షల రూపాయలు అప్పు వసూలు చేయాలా. ఇలా చేస్తూ మీకు కావాలని ప్రిపేర్గా మీ ఆస్తులు లాక్కునాలని, మీ ప్రాపర్టీలు లాక్కునాలని, మీ ఇల్లు, ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ, మోటార్ సైకిల్, కారు, బంగ్లా, ట్రాక్టర్ లాక్కునాలని, మీ కింద కాళ్ళ కింద ఉన్న అడుగు పెట్టిన భూమి లాక్కునాలని ఈ అప్పుల ఈ లోను సిస్టమ్ని ఒక ప్రిపేర్గా ఈ ఒక ప్రొపగండాని, ఈ ఒక ప్లాన్ని సృష్టించారు. మీ ఉన్న మూల్యమైన వస్తువులు ఎలా లాక్కునాలా అని ఇది లోన్ ఇవ్వటం మొదలుపెట్టినరు. మీకు సంతకాలు తీసుకున్నారు, మీ సంతకాలు పెట్టించుకున్నారు. మీతోని ఒక 100, 30, 40 లక్షలు, 30, 45, 135, 40 సంతకాలు పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు లోను కట్టేసిన తర్వాత కూడా మీకు ఒక ఎన్ఓసి వస్తుంది, మళ్ళీ మీకు లోన్ తీసుకోమని మళ్ళీ లోన్లోకి దించుతారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు తీసుకున్న అప్పు అది అప్పు కాదు. మీకు ఆ అప్పులో దించాలని, మీతోని రాపించుకునాలని, మీ సంతకాలు తీసుకునాలని ఒక కుట్ర, ఒక ప్రిపేర్ ప్లాను చేసిన ఒక పెద్ద కుట్ర. అది ఎక్స్పోజ్ చేయాలంటే మీరు మా వీడియోని చూడండి, మాకు కాల్ చేయండి, ఒక చిన్న మీటింగ్లు పెడతాము, ఆ మీటింగ్కి కాంటాక్ట్ కండి. మీరు అప్పులలోకి ఎలా బయటికి వెళ్ళిపోవాలా, మీ మీద 10 లక్షల అప్పు ఉంటే 200 ఎట్లా ముట్ట చేయాలా, మీ మీద 1 కోటి రూపాయలు అప్పు ఉంటే 2000 ఎట్లా ముట్ట చేయాలా, మీ మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాన్ని వేలలా ఎలా ముట్ట చెయ్యాలా,
అది కూడా లీగల్గా ముట్టా చెయ్యాలా, ఎలా ముట్టా చేయాలన్నది మేము దానికి ట్రైనింగ్ ఇస్తాము, మేము గైడ్స్ చేస్తాము, మీకు లీగల్గా అన్ని ప్రాసెస్లు నేర్పిస్తాము. ఒక్కసారి మాతో కాంటాక్ట్ అయ్యి మా సంస్థ నోబెల్ ఇండియా గ్లోబల్ ట్రస్ట్ కిసాన్ మజ్దూర్ జాగృతి మంచ్ మా సంస్థతో ఒక్కసారి మీరు కలిస్తే మేము అప్పుతో విముక్తి చేస్తాము. మీరే ఒక్కసారి నిజాలు తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు మేము ఎలా మోసపోయామని మీరే బాధపడతారు. అయితే మీరు ఎలాంటి తప్పుడు వేసుకోవాల్సింది అవసరం లేదు, ఎలాంటి దుర్భేమించి ఆలోచనలు మీ దిమాగ్లోకి తెచ్చుకోవాల్సింది అవసరం లేదు, మీ మైండ్లోకి తెచ్చుకోవాల్సింది అవసరం లేదు, మీకు తప్పు ఆలోచనలు కూడా తెచ్చుకోవాల్సింది అవసరం లేదు. ఎందుకంటే మేము ఉన్నాము, మీకు 101% సహాయపడతాము, మీకు అప్పుతో విముక్తి చేస్తాము, మీకు హెయిర్ కట్ చేపిస్తాము, మీకు రైట్ ఆఫ్ చేపిస్తాము, మీకు సెటిల్మెంట్ చేపిస్తాము, మీ లోన్ని జీరో చేపిస్తాము, మీకు ఎలాంటి లోన్ ఉంటే ఆ లోన్ నుంచి బయట తీపిస్తాము, అది కూడా లీగల్గా. ఇది చెప్పుకుంటూ నా మాటని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.